నాకు తెలుగు వాళ్ళు ఎవరో కూడా నన్ను డైరెక్టర్గా గుర్తించలేదు. సో నేను మా బ్రదర్ లక్ష్మణ్ రావు గారు సరే ఇలా మనమే చేద్దాం, సందీప్ వంగ గారు ఎలా దిగారు, మనం వచ్చి ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ అనే మూవీని చాలా కన్విక్షన్తో ఒక మంచి లవ్ స్టోరీని, ఒక సోల్స్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ చెప్పింది తెలుగులో నేనండి 2017లో. అందులో ఒక హైజీన్ మీద, ఒక సోషల్ కాన్షియస్తో హైజీన్ మీద, తర్వాత 2018లో ఉన్న పాండమిక్ వచ్చింది, బట్ హైజీన్ మీద నేను చాలా కామెడీగా చెప్పాను. కానీ ఒక్క రివ్యూ రైటర్, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ నౌ, ఒక్క రివ్యూ రైటర్ నా అందులో నా కాన్సెప్ట్ గురించి, ఆ హైజీన్ గురించి ఒక్కళ్ళు రాయలేదండి. ఫస్ట్ హాఫ్ స్లో, సెకండ్ హాఫ్ పర్వాలేదు అంటే నేను ఫస్ట్ హాఫ్ చూపించిన మీకు సెకండ్ హాఫే చూపిస్తాను, మీకు నచ్చుద్దా సినిమా అంటే ఎంత హేళనో చూడండి. సో ఓకే, ఐఎమ్ ఏ డెబ్యూ. సో 2 కోట్లు సినిమా పెట్టి తీశానండి, ₹1 కోటి. పాపం ఒక మహానుభావుడు, ఒక రియల్ ఎస్టేట్ అధిపతి, ఆయన నాకు ప్రమోషన్కి హెల్ప్ చేయగా ఒక 3 కోట్లు ఖర్చు అయితే మా రివ్యూ రైటర్ల పుణ్యమా అని. సో ఆ సినిమా డిజాస్టర్ అయింది. దాంట్లో నేను ఆల్మోస్ట్ 3 కోట్లు పోగొట్టుకున్నాను. అప్పట్లో ఓటీటీ లేదు కదండి. సో ఐ గాట్ ఓన్లీ మీకు చిల్లరగా ఒక యూట్యూబ్ వాళ్ళు ఒక ₹1,00,000, హిందీ వాళ్ళు ఒక 2 లక్షలు ఇచ్చారు, చివరిగా ఒక 3-4 లక్షలు ఎంతో వచ్చినాయి. సో దట్స్ ఎ డిజాస్టర్ ప్రాజెక్ట్. అయితే దాని నుంచి నేను నేర్చుకున్నాను. ఒక డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నిలబడి, సరే ఒక 5 ఏళ్ళు పట్టింది, మళ్ళీ రాజయోగం అనే స్క్రిప్ట్ రాసుకుని, సరే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, ఓకే ట్రెండ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్, కామెడీ కోరుకుంటున్నారు, రొమాంటిక్ మూవీస్ కోరుకుంటున్నారని చెప్పేసి నేను ఒక ట్రెండీగా రాజయోగం అనే సినిమా తీశానండి. అందులో ఒక సాంగ్ అండి, విరిసిన ప్రాయం అనే సాంగ్, చాలా సెన్షువల్ రొమాన్స్తో చాలా ఇష్టంగా కష్టపడి దాన్ని, మా పాత్రలు ఇక్కడే ఉన్నారు, మా రౌనక్, మా అంకిత ఎంతో కష్టపడి, రొమాన్స్, ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇస్ సో డిఫికల్ట్ అండి. నేను చెప్తున్నాను, ఈరోజు తెలుగులో సుమారు 110 మిలియన్ అంటే సుమారు 11 కోట్ల మంది, తర్వాత హిందీలో ఒక 140 మిలియన్ అంటే సుమారు హిందీ తెలుగు 2 కలిపి 25 కోట్ల మంది ఆ సినిమాని, ఆ సాంగ్ని ఎంకరేజ్ చేసి చూస్తున్నారంటే ఆ సాంగ్ కొన్ని వాల్యూ చూడండి. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది, చాలా పెద్ద ఇబ్బంది. అదేంటంటే మా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఇబ్బంది ఇప్పుడు మూవీ రివ్యూ రైటర్స్ అండి. దయచేసి ఏమనుకోవద్దు, పాజిటివ్గా రివ్యూ వాళ్ళు రాసే వాళ్ళని నేను టార్గెట్ చేయట్లేదు, బట్ నెగిటివ్ రివ్యూస్ ఎందుకండి. నా రాజయోగం సినిమా రిలీజ్ అయింది సార్, నేను అంతకుముందు ఒక షో చేశా, ఆ నైట్ షో వేస్తే నా షో చూసేసి వెళ్ళిపోయి పొద్దున్నే 12 కల్లా రివ్యూ పెట్టేశారండి. రాజయోగం సినిమా మీరు చూడండి, ఎవరైనా చూడకపోతే జియో హాట్స్టార్లో ఉంది, చూడండి దయచేసి. దాన్ని ఒక కుళ్ళిన రోగం, అసలు ఎట్లా పెడతారండి, అసలు కుళ్ళిన రోగం ఏంటంటే రాజయోగం అని ఎంతో కష్టపడి 14 మంది కమెడియన్స్తో తీస్తే, పొద్దున్న నా సినిమా థియేటర్లో ఉంది, ఆయన రాస్తాడండి 12 గంటలకి నా సినిమా గురించి. ఇది ఒక కుళ్ళిన రోగం, ఇలాంటి డైరెక్టర్లు ఎంకరేజ్ చేయకూడదు, వీళ్ళు సినిమా ఫీల్డ్కి రాకూడదు, సినిమా ఇండస్ట్రీ తల దించుకునేలా ఉంది. సినిమా ఇండస్ట్రీ తల దించుకునేలా ఉందా, తల దించుకుందా? ఆ ఇండస్ట్రీ నెంబర్ ఏదో ఇస్తే నేను వాళ్ళకి ఫోన్ చేసి క్షమాపణ చెప్పుకుంటా. అసలు ఎంత దారుణంగా రాశాడంటే అండి ఆయన, ఒక ప్రొడ్యూసర్, ఈ సినిమాకి పనిచేసిన ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఇద్దరు పర్వర్ట్స్. చూడండి, పర్వర్ట్స్ అంటండి. అంటే ఒక రొమాంటిక్ సినిమా తీస్తే డైరెక్టర్ ప్రొడ్యూసర్ పర్వర్ట్స్ అయిపోతారండి? అంటే అమ్మాయిల చుట్టూ తిరుగుతారా? అంటే దొంగల మీద సినిమా తీస్తే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు దొంగతనాలు చేస్తారండి, పిక్ పార్కింగ్ చేస్తారా? ఒక ఫ్యాక్షన్ సినిమా తీస్తే మేము బయట కత్తులు పెట్టి తిరుగుతామండి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. అసలు ఏంటండి ఆ రాతలేంటి? మీరు రాసిందేంటో మీకన్నా తెలుస్తుందా? తప్పండి, తప్పు. ఎన్నో కళలు కానీ ఎంతో ఖర్చు పెట్టి మా ఆస్తులన్నీ అమ్ముకుని మేము ఇక్కడికి వస్తాం. ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని కిల్ చేయొద్దు, ఎన్నో కళలతో వస్తారు. అలాంటి మా ప్రొడ్యూసర్స్ని, మా డైరెక్టర్స్ని మీరు సినిమా రిలీజ్ అవుతుంటేనే, థియేటర్లో ఉండగానే మీరు ఈ విధమైన రాతలతో మీకు సబబు కాదు. సినిమాని విశ్లేషించండి, విమర్శ చేయొద్దు. సినిమా విశ్లేషణ కరెక్ట్. అసలు విశ్లేషణ అంటే మన పరుచులు గోపాలకృష్ణ గారు, సినిమా మొత్తం అంతా అయిపోయి, బిజినెస్ అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్ 1 మంత్ ఆగి, ఆ 1 మంత్ తర్వాత ఆయన ప్రాపర్ రివ్యూ ఇస్తారు. ఈ సీన్ ఎందుకు బాగుంది, ఈ సీన్ ఎలా తీయొచ్చు, ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం ఆయన సజెషన్స్ ఇస్తారు. అది ఆ 11th అవర్, దట్ ఈస్ కాల్డ్ రివ్యూ. దాని నుంచి మేము నేర్చుకుంటాం, మీరు రాసే వాటి నుంచి కూడా మేము నేర్చుకుంటాం. పాజిటివ్గా రాసిన, నేను అందరినీ అనట్లేదండి. కొంతమంది పని కట్టుకుని సినిమా ఇండస్ట్రీని కిల్ చేయడానికి, మన దిల్ రాజు గారు
నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 97లో దిల్ అనే సినిమా వచ్చిందండి. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా, అబ్బా ఎంత బాగుంది సినిమా, ఎవర్రా అంటే యంగెస్ట్ ప్రొడ్యూసర్ అన్నారు, దిల్ రాజు గారు అన్నారు. అబ్బా దిల్ రాజు గారు, తర్వాత ఆర్య, తర్వాత బొమ్మరిల్లు, తర్వాత శతమానం భవతి, తర్వాత ఏంటంటే ఆయన 40 సినిమాలు అవలేలుగా తీసుకుని వచ్చి, లేదు పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్ సినిమా తీయాలి, 400 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సినిమా తీస్తే, ఆయన రిలీజ్ చేస్తే థియేటర్ సినిమా ఇంకా థియేటర్ లో ఉందండి. ఫస్ట్ హాఫ్ గంటకి ఇక్కడ హీరో వచ్చాడు, బైక్ మీద దిగాడు, ఏం వర్కౌట్ అవ్వలేదు, ఇది పేలిపోయింది, అబ్బో ఏడుస్తున్నాడు. సెకండ్ హాఫ్ ఇది కాపాడదు సినిమాని, ఎమోషన్ ఓకే వెళ్ళిపోయింది. ఒకసారి ఆలోచించండి, తెలుగోడు ఏ రేంజ్కి వెళ్ళాడు చెప్పనండి. నేను ప్యారిస్ లో 8 years పనిచేశాను సార్. ఫారినర్స్ ఆర్ యు ఇండియన్ ఆర్ పాకిస్తానీ అంటే ఐ మీన్ ఇండియన్ బాహుబలి, పుష్ప ఏ రేంజ్కి వెళ్ళిపోయింది సార్. సాఫ్ట్వేర్, డాక్టర్ అని ఎవడంటలేదండి. అంటే సినిమా ఫీల్డ్ ఒకసారి ఆలోచించండి, సినిమాకి ఎంత బలం ఉందో. ఒక సినిమా ప్రాంతీయ సినిమా ఎంత దూరం వెళ్ళిపోయిందండి. ఇండియాని అసలు రాజమౌళి గారు పాపం మహానుభావుడు ఎంత కష్టపడతాడని నాలుగుగా సార్ పర్సనల్ గా ఆయన పాప మీద స్క్రీన్ వర్కౌట్ అవ్వకపోతే ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఆయన నాకు దేవుడు అంటే నమ్మకం, దేవుడిని ఆయన తిట్టలేదండి, దేవుడిని ఏమనలేదు. కానీ మన అంతర్జాతీయ లెవెల్లో మన సినిమాని తీసుకెళ్లి ఆస్కార్ లెవెల్లో తీసుకొచ్చి జపాన్ లో ఎందరితోనో పొగిడించుకుంటే, మనం బాహుబలి మన తెలుగు వాళ్ళు మాత్రం రివ్యూలు బాగాలేదని రాశారు. అంటే చూడండి సార్, పక్క రాష్ట్రాలు తమిళ్లో పెద్ద హిట్, హిందీలో పెద్ద హిట్. సార్ దయచేసి మన డైరెక్టర్ని, మన ప్రొడ్యూసర్ని, మన అరవింద్ గారు, మన దిల్ రాజు గారు, మన రాజమౌళి గారు, మన నాగవంశీ గారు, మన విశ్వ గారు, మన వాళ్ళని మనం పొగుడుకుందాం సార్. ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోతుంది సార్ సినిమా. ఇది అర్థం చేసుకోండి. మీడియా మిత్రులకి నేను ఎక్కువగా మాట్లాడుతున్న క్షమించండి, బట్ ఒక పెయిన్, ఒక ప్రొడ్యూసర్ తాలూకు పెయిన్, ఒక డైరెక్టర్ తాలూకు పెయిన్, ఒక డబ్బులు పెట్టే వ్యక్తి పెయిన్ మీరు అర్థం చేసుకుంటారని. నా కాలం సినిమా దయచేసి బాడ్కట్ చేయండి. ఎవరైతే మీరు అనవసరమైన రాతలు రాస్తారో వాళ్ళందరూ నా సినిమాకి దయచేసి రాయిద్దండి, బాయ్కట్ చేయండి ప్లీజ్. ఎవరైతే విశ్లేషణపూర్వకంగా రాస్తారో వాళ్లే నా సినిమాకి రాయమని, చూడమని. ప్రేక్షకులందరినీ, నా కాలం సినిమా 2 months లో రిలీజ్ అవుతుంది, దయచేసి మీ అందరికీ నచ్చుతుంది, నచ్చేలా తీసామని కోరుకుంటూ నా ఈ స్పీచ్ని పేషెంట్గా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు రామ్ గణపతి, థ్యాంక్ యూ సో మచ్.